టీటీడీపై భూమన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అంటున్నారు. నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా భూమన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీపై విమర్శలు చేయడం మానుకోవాలని బీఆర్ నాయుడును విమర్శించే అర్హత భూమనకు లేదన్నారు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని అంటున్నారు. టీటీడీలో దొంగలను ఉద్యోగులుగా చేర్చిందే భూమన అని కిరణ్ రాయల్ ఆరోపించారు. అర్థమైపోయిన తిరుమల అంటే అందరికీ ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ ఉండబోతుంది అనేసి కూడా పరకామణి ఇష్యూ మీద మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ ఒకసారి వచ్చింది. ఇప్పుడు తిరుమల మీద ఎంత తక్కువ మాట్లాడదామని ప్రయత్నించినా ఏదో ఒక వివాదం వైసీపీ వాళ్ళకి కావాలని తీసుకొచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి 2023లో కరుణాకర్ రెడ్డి హయాంలో ఆయన కొంత వందల మందిని ఉద్యోగంలో చేర్చాడు. లక్ష్మీ శ్రీనివాస కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకో కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కొన్ని వందల మందిని ఆయన 2 లక్షలు 3 లక్షలు లేదా వాళ్ళ అనుచరులు డబ్బులు తీసుకుని ఏదో విధంగా ఆయన ఉద్యోగంలో చేర్చారు. దాంట్లో కొంతమంది దొంగలుగా మారారు. దొంగలుగా మారారా లేదా దొంగలనే తీసుకొచ్చి చేర్చారా తెలియదు. దొంగలుగా మారారా దొంగలు తీసుకొచ్చి చేర్చారా మనం విచారణ చేసుకోవాలి. 2023లో పెంచలయ్య అని ఒక దొంగని చేర్చాడు. ఆయన 2025లో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర కొంచెం బంగారు 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికింది విషయం అందరూ తెలుసు. అది అప్పుడు వచ్చిన పేపర్లో పత్రికలు అవన్నీ మనం చూసుంటాం. చేతి వాటం చేసిన పరకామణి ఉద్యోగిని 11వ తేదీ అతను పట్టుకుంటే జనవరి అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ రిమాండ్ కూడా చేసినారు. రిమాండ్ అంటే జైలు, రిమాండ్ అంటే చెట్టు కింద పంచాయతీ కాదు, జైలుకు కూడా పంపించారు. అతను జైల్లో 30 రోజులు 35 రోజులు ఉన్న తర్వాత అతనికి బెయిల్ ఇచ్చారు. ఇది అందరికీ తెలుసు. నిన్న మా బీజేపీ నేత, మా కూటమిలో ఉన్న బీజేపీ నేత చెప్పినాడు, ఒక ఆయన జైలు వచ్చాడు అనేసి. నాకు నువ్వు చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ కేసు తీసుకొచ్చాడు. మళ్ళీ పెద్ద పెద్ద ఆర్టికల్ తో వాళ్ళ పేపర్ రాయించి పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించి పెద్ద పెద్ద వార్త ఫోటోలు పెట్టి పరకామణిలో దొంగనిట అల్లి పట్టుకున్నారు కదా, రిమాండ్ కి వెళ్ళాడు. మళ్ళీ దొంగ నుంచి వస్తాడు అంటే మేము పట్టుకున్నాం, మా హయాంలో పట్టుకున్నాం, దొంగలు మీరు చేర్చారు, దొంగతనం మీరు చేయించారో లేదో మీకు తెలుసు, మేము పట్టుకున్నాం, మేము రిమాండ్ పంపించాం, అతని దగ్గర రావాల్సింది వసూలు చేశాం, కోర్టులో సబ్మిట్ చేశాం.